తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 80% దాటారు జనాభా పరంగా. ఈ 80% దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చినాక ఈ 3 వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం, బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రధానంగా ఏ విషయంలో నమ్మించింది, ఏ విధంగా నమ్మించింది, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలే సాక్ష్యం. ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్తో ఎస్సీ ఎస్టీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం కనుక మల్లికార్జున ఖర్గే గారిని చేవెళ్ళకు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీద చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను 15 నుంచి 18% పెంచుతామని, ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న 10 నుంచి 12% పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశం. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచబోతున్నామని నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడినే తీసుకొచ్చింది, మల్లికార్జున ఖర్గే గారిని. అదే సమయంలో మల్లికార్జున ఖర్గే గారు రెండోది కులగణన చేసి 6 నెలలలోపే రిజర్వేషన్ను పెంచుతామని, కులగణన చేసి 6 నెలలలోపే రిజర్వేషన్ను పెంచుతామని బీసీ డిక్లరేషన్ కూడా చేసింది. అది కామారెడ్డిలో చేసింది. బీసీలను నమ్మించడానికి బీసీ డిక్లరేషన్ ఎవరితో చేయించిండ్రంటే రేవంత్ రెడ్డి గారు చేయలే. కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా బీసీ కాబట్టి బీసీ డిక్లరేషన్ను కామారెడ్డిలో ఆయన చేతుల మీద చేయించారు. అంటే ఈ 3 వర్గాలను నమ్మించడానికి ఈ వర్గాల నుంచి ఎదిగిన నాయకులతో చేయించారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఆయన చేతి మీద చేయలేదు. సిద్ధరామయ్య గారు బీసీ కాబట్టి ఆయనతో చేయించారు ముఖ్యమంత్రి. చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఆయన చేయలేదు, ఖర్గే గారితో చేయించారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడి ఇంకొక 10 రోజుల్లో 6 నెలలు దాటబోతుంది, 6 నెలలు కాబోతుంది. మరి ఈ 6 నెలలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? ప్రధానంగా 6 నెలల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? ఎస్సీ రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది. దానికోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు, దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో
ఎస్సీలకు ఉండబడే 14% రిజర్వేషన్లను 15% తనే ఒక జీవో ద్వారా పెంచాడు. అదే అమలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 6% ఉండబడే ఎస్టీ రిజర్వేషన్లను 10% కూడా పెంచాడు జీవో ద్వారానే. అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్లు పెంచవచ్చు ఎస్సీఎస్టీ. ఈ దేశంలో 100% జనాభా ఎస్టీలో ఉన్న కాడ 100% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. 80% జనాభా ఉన్న కాడ 80% అమలు జరుగుతున్నాయి. ఎస్సీలు 25% ఉన్న కాడ 25 అమలు జరుగుతున్నాయి. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల జనాభా పరంగా పెంచుకోవడానికి రాజ్యాంగం ఆమోదిస్తున్నది. మరి మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయించిన రేవంత్ రెడ్డి గారు మరి 6 నెలలు దగ్గరకు వచ్చింది, ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు? ఎస్సీ ఎస్టీల బీసీల ఓట్లు మాత్రం కావాలి, అందుకోసం మా వర్గాలతో డిక్లరేషన్ చేయించావు, మా వర్గాల నుంచి ఎదిగిన నాయకులతో డిక్లరేషన్ చేయించావు. కానీ ఆ 3 వర్గాల వాళ్ళు ఓట్లేసిండు కావు, ఆ 3 వర్గాల నుంచి ముఖ్యమంత్రి కాలే. అధికారం అగ్రకులాల చేతికి వచ్చింది, అధికారం రేవంత్ రెడ్డి చేతికి వచ్చింది. కాబట్టి ఓట్ల కోసం నమ్మించడానికి చేసినంత ప్రయత్నం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏం చేయలేదు అనడానికి 1 గంట సమయం కూర్చుంటే, అధికారంతో కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్నది. 1 గంట సమయం కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్న ఈ సమస్యను 6 నెలలు దగ్గరకు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచలేదంటే ఓట్ల కోసం తాపత్రయంతో మా వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారం గుంజుకున్నాక, అధికారం తీసుకున్నాక మాత్రం మా ఎస్సీ ఎస్టీ వర్గాలని మోసం చేసిండు అనడానికి ఇది ఒక సాక్ష్యం. అదే సమయంలో కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ ప్రకారంగా కులగణన నిర్వహించి 6 నెలలలోపు రిజర్వేషన్ పెంచుతామని చెప్పాడు. కులగణన నిర్వహించి బీసీల కులగణన నిర్వహించి 6 నెలలలోపు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి కామారెడ్డిలో సిద్ధరామయ్య గారి చేతుల మీద అనిపించాడు, డిక్లరేషన్ చేశాడు. ఇక్కడ 6 నెలల దగ్గరకు వస్తుంది. కులగణన నిర్వహించడం కోసం నెలల తరబడి టైం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వాస్తవానికి కులగణన అనేది బీసీలదే తప్ప అన్ని వర్గాలది కాదు, ఓసీల కులగణన కాదు, మైనార్టీలది కాదు, ఎస్సీ ఎస్టీలది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక బీసీలది జనాభా లెక్కలు కట్టడానికి నెలల తరబడి ఎందుకు తీసుకోవాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఉండబడి అన్ని సామాజిక వర్గాల జనాభా లెక్క కట్టడానికి సమగ్ర సర్వే చేశాడు. ఆ సమగ్ర సర్వే 1 రోజులోనే పూర్తి చేశాడుగా. అరే అన్ని వర్గాల జనాభా లెక్కలకు తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం 1 రోజులో పూర్తి చేసినప్పుడు ఒక బీసీల జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలల టైం తీసుకోవాలా? అవసరమే ఉన్నది అంటే ఇక్కడ బీసీల రిజర్వేషన్లు పెంచడం అనేది ఆయనకు వెంటనే ఇష్టం లేదని, అందువల్లనే జాప్యం చేసే ఎత్తుగడలో ఇది భాగం అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకత్వాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన విద్యార్థుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మేధావర్గాల్ని, ఎస్సీ ఎస్టీ బీసీలో ఎదిగిన అన్ని పార్టీల నాయకులందరినీ ఒకే తాటికి తీసుకొస్తాం. జూన్ 11 లోపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే జూన్ 11 తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల సంఘటిత శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముచ్చెమటలు ఎలా పట్టించాలో సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అరే ఏ వర్గాన్ని నమ్మించడానికి ఆ వర్గ ప్రతినిధి తీసుకొచ్చిండు అనే విషయం సాక్ష్యంగా ఉన్నది. ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ తీసుకొస్తున్నాం. ఇందులో ముస్లిం డిక్లరేషన్ కూడా ఉంటుంది.
నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లా. నేను ముస్లిం డిక్లరేషన్ ఉంటుంది. ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఎవరిని తీసుకొచ్చిండు? ఖుర్షీద్ అహ్మద్ని తీసుకొచ్చాడు. ముస్లిం డిక్లరేషన్ చేయడానికేమో ఖుర్షీద్ అహ్మద్, బీసీ డిక్లరేషన్ చేయడానికేమో బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఎస్సీ డిక్లరేషన్ చేయడానికేమో మల్లికార్జున ఖర్గే. కానీ అధికారం మాత్రం రేవంత్ రెడ్డి. అధికారం మాత్రం అగ్రకులాలు తీసుకున్నారు. నమ్మించడానికి మాత్రం మా వర్గాలను ముందర పెట్టేశారు, మా వర్గాల నాయకులను ముందర పెట్టేశారు. నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, రాజకీయ నాయకులకు అప్పీల్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రిజర్వేషన్ల పెంపుదల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అంతే, సాకులు చూపెట్టద్దు. ఎస్సీ ఎస్టీది ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. బీసీల విషయంలో సాకులు చూపెట్టద్దు. తమిళనాడులో బీసీలు 50% ఉంటే 50% అమలు జరుగుతుంది తమిళనాడు ప్రభుత్వం. సాకులేంటి? తమిళనాడు ప్రభుత్వం 50% రిజర్వేషన్లు అక్కడ అమలు చేస్తుంది, సాకులు ఎందుకు? పదకొండవ తారీఖు లోపు కనుక నిర్ణయాలు తీసుకోకపోతే, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 11 లోపు నిర్ణయాలు తీసుకోకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారి సర్కారు చూస్తుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే నా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకి ఏం అప్పీల్ చేస్తుందంటే, ఇప్పుడు పెంపును సాధించుకోకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపును అమలు చేయించుకోకపోతే నష్టపోయేది మన వర్గాలే. మన వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసి ఉన్నత వర్గాలకు కట్టబెట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు పెంచట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల ప్రయోజనాలను దెబ్బతీసి ఉన్నత వర్గాలకు దోషిపెట్టడం కోసమే, అన్ని రంగాల్లో అవకాశాలను దోషిపెట్టడం కోసమే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో ఒక నిర్ణయానికి ఇంతవరకు రాలేదు. ఆయన ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి కావడం వల్లనే రాలేదు. ఆ ముఖ్యమంత్రి సీటు మీద ఎస్సీ ఎస్టీ నుంచి ఎవరున్నా, బీసీల నుంచి ఎవరున్నా ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ ఎప్పుడు అమలు జరిగేదని నేను భావిస్తున్నా. అందుకు సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తున్నా. నంబర్ 1, రిజర్వేషన్లు ఎంత పెరిగితే బడ్జెట్ అంత పెరుగుతుంది. ఎగ్జాంపుల్, రేపు జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇదే జూన్లో కదా. ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎస్సీల జనాభాకు అనుగుణంగా సప్లాన్ ఉన్నది, ఎస్సీల జనాభాకు అనుగుణంగా సప్లాన్ ఉన్నది. 15% జనాభా ఉంటే 15,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అనుకోండి. 10% జనాభా ఎస్సీలకు ఉంటే 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ వచ్చింది అనుకోండి. మరి ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి బడ్జెట్ సమావేశాలు జరిగితే 15,000 కోట్ల నుంచి మరో 3,000 కోట్ల రూపాయలు పెరగడానికి దారితీస్తుంది. 10,000 కోట్ల నుంచి ఎస్టీలది ఇంకో 2,000 కోట్ల రూపాయలు పెరగడానికి దారితీస్తుంది. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు పెంచకపోతే మా జనాభా పరంగా మా బడ్జెట్ రాదు కదా. దానివల్ల 1,000 కోట్ల రూపాయలు మేము నష్టపోతాం కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ప్రకారం వాళ్ళ జనాభా పరంగానే నిధులు కేటాయించాలి. కాబట్టి ఇప్పుడు జనాభా చూపెడితే మాకు 15%, కాబట్టి 15,000 కోట్లు వస్తుంది. కానీ జనాభా పెరిగింది కాబట్టి 18% నువ్వు ఇస్తాను కాబట్టి అది పెంచితే మాకు 3,000 కోట్ల రూపాయలు పెరుగుతాయి. మరి 3,000 కోట్ల రూపాయలు చిన్నదేనా? ఈ వర్గాల ప్రయోజనాలకు అది ఉపయోగపడుతుంది కదా. 10% ఎస్టీ రిజర్వేషన్లు ఇప్పుడు ఉంటే 12% పెంచుతాన్న మీరే కదా. జనాభా ఉన్నది కదా, ఓ 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెరుగుతుంది కదా. అంటే రిజర్వేషన్లు వెంటనే పెంపు సాధిస్తేనే, అమలు చేయించుకుంటేనే బడ్జెట్ పెరుగుతుంది, లేదా బడ్జెట్ పెరగదు. దానివల్ల 1,000 కోట్ల రూపాయలు మన వర్గాలు నష్టపోతాయి. రెండో విషయం, బీసీల జనాభా కన్నా బీసీల జనాభా పరంగా సప్లాన్ లేకపోయినా సప్లాన్ తీసుకొస్తున్నది మీరే కదా. బీసీల జనాభా పరంగా సప్లాన్ తీసుకొస్తా ఉన్నది కూడా మీరే కదా. మరి బీసీల జనాభా సప్లాన్ తీసుకొస్తే బీసీల బడ్జెట్ కూడా పెరుగుతుంది కదా. బీసీల జనాభాకు అనుగుణంగా సప్లాన్ తీసుకొస్తే బీసీల జనాభా కూడా పెరుగుతుంది కదా.
ఇప్పుడుండబడే బీసీల రిజర్వేషన్లు 23% అనుకుందాం. ఇప్పుడు 23% అమలు జరుగుతుంది. జనాభా పెరిగి నువ్వు రిజర్వేషన్లు కులగణన పరంగా చేస్తే 50% ఇస్తుంది కదా, అంటే దాదాపు రెట్టింపుకు ఎక్కువ పెరుగుతుంది కదా. కాబట్టి 23% జనాభా చూపించినప్పుడు ఉండబడే బడ్జెట్కును 50% జనాభా చూపెట్టినప్పుడు కూడా బడ్జెట్ పెరగడానికి అవకాశం ఉన్నది కదా. దానివల్ల మా వేల కోట్ల రూపాయల బడ్జెట్ మా బీసీలకు అందుతుంది కదా. రిజర్వేషన్లు పెంచకపోతే అంతకుముందు వచ్చిన బడ్జెట్ తప్ప అంతకంత పెరగడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ముందు జూన్ 11 లోపు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు బీసీ పెరిగితేనే మా బడ్జెట్ పెరుగుతుంది. ఎందుకంటే జూన్ మాసంలో మళ్ళీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి నా అణగారిన వర్గాల ప్రజలారా, ఆర్థికంగా మనం బాగుపడాలంటే మన బడ్జెట్ పెరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, ఆర్థికంగా మనం బాగుపడాలంటే మన బడ్జెట్ పెరగాలి. మన బడ్జెట్ పెరగాలంటే రిజర్వేషన్ పెంపుదలను మనం అమలు చేయించుకోవాలి. ఈ విషయాన్ని నా ఎస్సీ ఎస్టీ బీసీలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, ఇప్పుడు జూన్లోనే కదా విద్యా సంవత్సరం మొదలయ్యేది. 15% రిజర్వేషన్లు ఎస్సీలకు ఉంటే ఒక ఎంబీబీఎస్ సీట్లలో 15% వస్తాయి. 18% అవుతే 3% పెరుగుతాయి కదా. అంటే ఎస్సీల ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి కదా. ఎస్సీలకు 10% ఉంటే 10 సీట్లు వస్తాయి. 12% అవుతే 2 సీట్లు పెరుగుతాయి. అంటే ఉన్నత విద్యలో సీట్లు పెరుగుతాయి కదా. కాబట్టి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో రిజర్వేషన్ పెంచకపోతే విద్యారంగంలో నష్టపోమా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టల్ సంఖ్య ఉన్నది. నిన్నటి జనాభా పరంగా ఉన్నదనుకుంటే జనాభా పెరిగినప్పుడు, రిజర్వేషన్ పెరిగినప్పుడు మళ్ళీ హాస్టల్ పెరగాలి కదా. అంటే ప్రాథమిక స్థాయిలో విద్యలో హాస్టల్ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది కదా. ప్రాథమిక స్థాయిలోనే హాస్టల్ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రాథమిక స్థాయి విద్య నుంచి మొదలుకుంటే ఉన్నత విద్య వరకు రిజర్వేషన్ పెంచితేనే మనకు అవకాశాలు వస్తాయి, పెరుగుతాయి. అట్లనే బీసీల జనాభాకు అనుగుణంగా కూడా రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి విద్యా అవకాశాలు పొందాలంటే ఈ విద్యా సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే రిజర్వేషన్ల పెంపు సాధించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మూడోది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 1 ఇయర్లో భర్తీ చేస్తామని ఇంట్లో ఉన్నది. అంతకుముందు మొదటి డిఎస్సి అయితే వెంటనే అమలు చేస్తాం, మొదటి క్యాబినెట్లోనే తీసుకుంటామని చెప్పాను, కానీ అది చేయలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేస్తామన్నారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు కనుక వస్తే రిజర్వేషన్ పెంచకపోతే మాకు అన్యాయం చేసినట్టు కాదా. 15% ఉన్న కాడ ఎస్సీలకు 3% పెరుగుతుందేమో, కానీ ఎస్సీలకు 10% ఉన్న కాడ 2% పెరుగుతాయేమో. కానీ బీసీలకు సంబంధించిన విషయంలో 23% ఉన్న కాడ 50% పైగా పెరుగుతాయి. నా బీసీ ప్రజలకు, నా బీసీ నిరుద్యోగులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎస్సీలకు ఎంత పెరుగుతుంది? 15 నుంచి 3 పెరుగుతాయి. ఎస్టీలకు ఎంత పెరుగుతుంది? 10 నుంచి 2 పెరుగుతాయి. కానీ బీసీల జనాభాకు అనుగుణంగా ఎంత పెరగాల్సి వస్తుంది? మినిమం 52% పైగా ఉంటుంది. అంటే 23 నుంచి 52% అంటే 30% దాదాపు రిజర్వేషన్ పెరుగుతాయి కదా. దానివల్ల 2 లక్షల ఉద్యోగాల్లో బీసీల జనాభాకు అనుగుణంగా 50% వస్తే మినిమం 65,000 ఉద్యోగాలు బీసీలకు డైరెక్ట్ వస్తాయి కదా. మరి ఈ సంవత్సరమే ఉద్యోగ నియామకాలన్నీ చేపట్టిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఎక్కడిగా? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే తర్వాత ఉద్యోగాలు ఎక్కడి? ఉద్యోగాలు మళ్ళీ లేవు. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు పెంచితేనే నా బీసీలకు సగం పైగా న్యాయం జరుగుతుంది. ఎస్సీలకు న్యాయం జరిగేది అదనంగా 3%, ఎస్సీలకు న్యాయం జరిగేది అదనంగా 2%, కానీ నా బీసీ ప్రజలకు న్యాయం జరిగేది అదనంగా 50%. ఇప్పుడు జనరల్గా విద్యా ఉద్యోగ రంగంలో 27% ఉంటే అది 52% పెరిగిందంటే దాదాపు 52-53% పెరిగిందంటే 20% పెరిగినట్టే కదా. అంటే నా నిరుద్యోగ యువతకు ఎక్కువ న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది పెంచుదలను మాత్రమే. 4వది,
పెంచకపోతే మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో నష్టపోతాం కదా. ఎగ్జాంపుల్, రేపు రేవంత్ రెడ్డి గారి సర్కార్ దేనికి ఎన్నికకు సిద్ధపడబోతుంది? స్థానిక సంస్థల ఎన్నిక సిద్ధపడబోతుంది. మరి నిన్నటి వరకు 15% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉంటే మాకు 3% పెరగడం వల్ల అదనంగా 3%లో స్థానిక సంస్థల్లో ఎస్సీలు స్థానిక సంస్థల్లో వస్తారు కదా, ఎస్సీలు అదనంగా 2% వస్తారు కదా. కానీ బీసీలకు ఏమన్నారు? 23% నుంచి కులగణన ప్రకారం చేస్తామన్నారు. మరి 23%ను 53% లెక్కేసుకుంటే అదనంగా 30 పెరుగుతాయి కదా. అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచకపోతే మేము నష్టపోతాం కదా. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచకపోతే మేము నష్టపోతాం కదా. ఎక్కువ నష్టపోయేది నా బీసీలే. ఎందుకంటే బీసీల జనాభాకు అనుగుణంగానే పెరగాలంటే ఇప్పుడున్న రిజర్వేషన్ల కంటే 50% అదనంగా పెరుగుతుంది. 50% అదనంగా పెరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సర్కారు నమ్మించడానికోమో అణగారిన వర్గాల లీడర్లతో డిక్లరేషన్ చేయించింది. కానీ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే అణగారిన వర్గాలు నమ్మించడానికి అణగారిన వర్గాల లీడర్లదే ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఇది వెంటనే అమలు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభాతో పోల్చుకుంటే 6 నుంచి 7% మించదు ఉన్నత వర్గాల జనాభా. నా లెక్కలు కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలకు సంబంధించిన లెక్కలు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో డిక్లరేషన్ పరంగా జనాభా పరంగా లెక్కలు కట్టిన లెక్కలు. ఇప్పుడు ఎస్సీల జనాభా పరంగా రిజర్వేషన్లు లేవు. 18 ఉంటే 15 అమలు జరుగుతున్నాయి. ఎస్సీలో 12 ఉంటే 10 అమలు జరుగుతున్నాయి. బీసీలో 52 పైగా ఉంటే 27 అమలు జరుగుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో జనాభా 7% లేనప్పుడు, అగ్రకులాల జనాభా 7% లేనప్పుడు అదనంగా 10% ఎట్లా అమలు జరుగుతాయి? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టమే కావచ్చు అది. ఈ దేశంలో అగ్రకులాల్లో పేదలు ఉన్నారు, వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇద్దామని. కానీ 10% రిజర్వేషన్లు మక్కిగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అగ్రకులాల జనాభా 25 నుంచి 27% ఉన్నది. కాబట్టి అక్కడ 10% వర్తిస్తుందేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 25 నుంచి 27% ఉంటుంది ఆడ. కాబట్టి అక్కడ 10% వర్తిస్తుందేమో. కానీ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 7%, 10% ఎట్లా వర్తిస్తుంది? ఆ 7% అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, అంటే ఆర్థికంగా పేదలు అగ్రకులాల్లో. మరి అగ్రకులాల జనాభా మొత్తం జనాభా 7% అవుతే అందులో పేదరికం సంఖ్య ఒక 25% ఉన్నా వాళ్ళకి అందాల్సింది 2% మించదు. అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో 2% మించద్దు. మరి 2% పేదరికాన్ని పెట్టుకొని రిజర్వేషన్ ఇస్తే 2% మించినప్పుడు, వాళ్ళ జనాభా 7% లేనప్పుడు 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ వర్గాల అవకాశాలను దోచిపెట్టినట్టు కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోజనాలను దెబ్బతీసినట్టు కాదా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీలను నమ్మించడానికి ఎన్నికల ముందు డిక్లరేషన్ చేయించిండ్రు, మా వర్గాలతో చేయించిండ్రు, మా వర్గాలు నమ్మించిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, అధికారం అగ్రకులాలకు వచ్చిండ్రు, అణగారిన వర్గాల అవకాశాలన్నీ అగ్రకులాలకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అందులో భాగమే ఇప్పటి వరకు 1 గంట సమయంలో ప్రభుత్వ అధికారితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన జీవో తీయాల్సిన ఎస్సీ తీయలేదు. 50% తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు దాని ఆధారంగా ఇక్కడ కూడా 50% మినిమం ముందు అమలు చేయవచ్చు బీసీలది, దాన్ని అమలు చేస్తలేరు. దీనికి కుంటి సాకులు, కులగణన నిర్వహించిన తర్వాతనే చేస్తామని చెప్పి. మరి 6 నెలల్లో ఎవరు ఆపిండ్రు? 6 నెలలలోపు డిక్లరేషన్ పరంగా 6 నెలలలోపు రిజర్వేషన్లు ఇవ్వాలి కదా, ఎవరు ఆపిండ్రు? ఎవరు ఆపలేదు. అంటే ఉద్దేశం లేదు. ఈ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలి, ఈ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశం లేదు. ఎంత లేదంటే ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఖుర్షీద్ అహ్మద్ వచ్చిండు, కానీ ముస్లింలందరూ 80% పైగా కాంగ్రెస్ ఓట్లేసిండు. కానీ అసెంబ్లీ ఎప్పుడు సరే ఇప్పుడు కూడా వేసిండ్రేమో. మరి ముస్లింలు తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అసలు ముస్లిం మంత్రి ఎందుకు లేడు? రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముస్లిం మంత్రి ఎందుకు లేడు? ఇప్పుడు చెప్పండి. ఎస్సీ ఎస్టీలు నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ లీడర్ని తీసుకొస్తారు, బీసీలు నమ్మించడానికి బయట రాష్ట్రం నుంచి బీసీ లీడర్ని తీసుకొస్తారు, ముస్లింలను నమ్మించడానికి ముస్లిం పెద్దల్ని తీసుకొస్తారు. అధికారం మాత్రం అగ్రకులాల చేతిలో పెట్టుకుంటారు, అణగారిన వర్గాలకు మోసం చేస్తుంటారు.
కాబట్టి 11వ తారీఖు లోపు ఎన్నికల కోడ్ ముగించిన వెంటనే 11వ తారీఖు లోపు కనుక ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ సంఘటితంగా పోరాటానికి సిద్ధపడాలని, ఆ పోరాటాలకు సిద్ధం చేయడానికి కావాల్సిన సమన్వయం చేసే బాధ్యత ఎంఆర్పీఎస్ తీసుకుంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులందరూ ఈ విషయంలో మరో ఉద్యమానికి మన విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రజల్ని సిద్ధం చేయడానికి మేధావులందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.